మనుషులకు అసాధ్యమైనవి దేవుని కూడా అసాధ్యమని అనుకోవటం మన వెలితనం. మనుషులకు సాధ్యం కానివి ఎన్నో ఆయన దాదాపు 100 సంవత్సరాలుగా పరిశోధన జరుగుతుంది మనిషి లాంటి కంప్లీట్ వ్యక్తిని ఒకరిని రూపించాలని. మనిషి ఎన్ని చేసినా బొమ్మలేగాయి, అవునా? నవ్వటం, మాట్లాడటం, నడవటం, కదలికలు, ఇవన్నీ మొత్తం ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఫిట్ చేస్తాడు రోబోకి. వాడు ఎంతవరకు ప్రోగ్రామ్ డిజైన్ చేశాడో అంతవరకే వర్క్ చేసేది, కానీ అదనంగా చేయలేదు. కానీ మనిషిని చూడండి, మట్టితో బొమ్మను చేశాడు. మట్టి బొమ్మ కాబట్టే ఈజీగా మట్టిలో కలిసిపోతుంది. నాసికారంధ్రం, ముక్కులు, జీవవాయువు ఊదాడు. ఈ తోలుబొమ్మ ఎన్ని కథలు చేస్తుందో చూడు. ఇప్పుడు తనంతట తను ఆలోచించగలుగుద్ది, తనంతట తను మాట్లాడగలిగిద్ది, పాడగలిగిద్ది, ఆడగలిగిద్ది, ఆలోచించగలిగిద్ది, వ్యవహరించగలిగిద్ది, గొప్ప వాటిని కల్పించగలిగిద్ది. ఇలాంటి సంపూర్ణుడైన ఒక మానవుణ్ణి మరో మానవుడు తయారు చేయటం ఇప్పటి వరకు సాధ్యం కాల, ఎప్పటికీ సాధ్యం కాదు. కానీ అది ఆయనకి. మనిషి బాడీ మొత్తం వద్దు. నాకు తెలిసినటువంటి డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు వైజాగ్లో, శైలేష్ గారని. ఒకసారి ఇలానే న్యూస్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు దేవుడు లేడని వాదించే వాళ్ళతో కూర్చొని ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన డాక్టర్ గారు, మీరు ఏం చేయొద్దండి, ఈ బాడీ మొత్తం వద్దు, మరో మనిషి శరీరం నుండి ఒక వ్రేలు తీయకుండా మీ అంతటా మీరు ఒక వ్రేలు డిజైన్ చేసి వేలు లేని వాడికి ఒకటికి పెట్టి ఈ మిగిలిన వేళలాగానే ఆ వేలు కూడా పనిచేసేటట్టు మీరు సిద్ధపరచండి, అప్పుడు మీరు చెప్పే వాటికి నేను తలంచుతాను అన్నాడట. ఒక వ్రేలు మీరు చేయండి చాలంతే. ఆర్టిఫిషియల్ ఫింగర్ ఉంటాయి కదా అని అంట. కాదు, దేవుడు చేసిన వేలులాగానే ఉండాలి. ఇదిగో ఈ వ్రేలు మీద, పురుషుడి వ్రేలు మీద వెంట్రుకలు మొలవాలి, గోరు పెరగాలి, ఇంకేమొద్దు. యాక్షన్ అంతా కూడా మిగిలిన వేళలాగా ఉండాలి. జస్ట్ ఒక చిటికి నేలు చేయండి చాలన్నాడు. ఇంకేమొద్దండి, సింపుల్. కుదిరిందా? అవసరమైందే ఆర్టిఫిషియల్ ఫింగర్ రెడీ చేసి దానికి అచ్చం చర్మం లాంటి గెటపు, మిగిలిన చర్మం లాంటిదే కృత్రిమ చర్మాన్ని ఏర్పరచవచ్చు, కృత్రిమ వేలుని ఏర్పరచవచ్చు, కృత్రిమ గోరుని ఏర్పరచవచ్చు, కానీ అందులోనికి జీవాన్ని మాత్రం తేలేడు. మరేం చేయాలా? బతుకునోడో సచ్చినోడో ఎవరన్నా ఉంటే వాడు చివరి ఘట్టంలో ఉన్నప్పుడు ఆ ఫింగర్ తీసుకొచ్చి, అది చావకముందే, ఆ వేలు చావకముందే దాన్ని తీసుకొచ్చి ఈ వేలు పోయిన వాడికి సెట్ చేసి ఈ నరాలకు ఆ నరాలకు లింక్ చేస్తే అప్పుడు రక్త ప్రసరణ జరిగి మామూలు వచ్చింది. అది చేయగలరు మీరు. అవతల వాడి చేతుకున్న వేలు ఎవరిది? దేవుడు చేసిందే. సో దేవుడు సృష్టించిన దాన్ని ఒక దగ్గరకు తీసుకొచ్చి ఇంకో దాన్ని జాయిన్ చేసి ఏదైనా మీరు నడిపించగలరేమో, కానీ మీ అంతటా మీరు ఒక వేలు కాదు సార్, జీవం గల ఒక గోరును కూడా చేయటం చేత కాదు. కానీ ఇలాంటి వేళ్ళని గోళ్ళని కాదు, వ్యక్తుల్ని కోట్ల మందిని చేసి ఈ భూమి మీద ఆట ఆడిస్తున్నాడు ఆయన. దేవుడు లేడు? దేవుడు అందరిలాంటోడా? అసమాన ధీరుడా? సామాన్యమా? దేవుని గురించి ఆలోచించాలా, దేవుని గురించి మాట్లాడాలంటే. అరే మనుషుల్ని చూస్తే ఎంత ఆశ్చర్యం అండి. కోటాను కోట్ల జలచరాలను చూడండి, ఆకాశ పక్షులను చూడండి, సీతకు ఒక చిలక చూడండి, అది దాని బాడీ మీద డిజైన్ చూడండి, పూలను చూడండి, పక్కా డిజైన్ గీసినట్టు ఉంటుంది చూడండి. వాటి పరిమళం ఏంటి, మృదుత్వం ఏంటి, కోమలం ఏంటి, వాటి సౌందర్యం ఏంటి. ఒక్కరోజు ఉండి సాయంత్రానికి వాడిపోయే పుష్పం విషయంలో ఎంత కేర్ తీసుకొని పుట్టించాడు చూడండి. మళ్ళీ ఇంత పెద్ద సమూహాన్ని కలిగి ఉన్న ఈ భూమండలం గ్రహాలన్నిటిలోకి చిన్నది, నక్షత్రాల్లోకి అతి చిన్నది. ఇలాంటి భూమండలాల్ని కోటాను కోటను సృజించి నక్షత్ర మండలాలు, గెలాక్సీలు, పాలపుంతలు, మిల్కీవేస్,
మొత్తం అన్నిటితో కలిగింది కదా ఈ విశ్వం. ఇలాంటి విశ్వం అంతటిని కూడా నా షర్టుకున్న గుండి, నా చొక్కాకున్న గుండె ఎలా ఉందో దేవుడు తన యందు అలా ధరించున్నాడట. ఎంత పర్సనాలిటీయో, దేవుని పర్సనాలిటీని అంచనా వేద్దాం మనం. సామాన్యమైన విషయం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదండి దేవుడు అంటే. మరి ఇంత చేసినటువంటి దేవుడికి మనుషులతో ఈక్వల్ చేసి మనుషులు సాధ్యం కాదన్నది దేవుడికి కూడా అసాధ్యమని నేను ఎలా అనగలం? అనలేం. ఎందుకంటే మనుషుడు చేయలేనివి ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు, కోటాను కోట్లు చెయ్యగలడు దేవుడు. కాబట్టి మన విశ్వాసం మానవ లాజిక్ను బట్టి కాదు, దేవుని శక్తిని బట్టే ఆధారం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ యందలి మన విశ్వాసం ఆనుకోవాలి. చెప్పండి, ఇప్పుడు మన విశ్వాసానికి ఆధారం ఎవరు? రైట్. మన భక్తికి ఆధారం ఎవరు? మనకు ఆధారం ఎవరు? విడువదే నన్నెల్లప్పుడూ కృప విజయ పదమున కృప అదే మన ఆధారం. లేకపోతే నువ్వు ఏ అడుగు జారినా సరే వాడతాడు సిగ్గులేనాడు. అయిపోయావు. ఒప్పుకోడు. ఇంక చేయవాకు ప్రార్థన చేసిన వేస్ట్. నీ ప్రార్థన వినపడదు. ఏ మొహం పెట్టి సిగ్గు లేకుండా మళ్ళీ మోకాళ్ళు వేస్తున్నాను, బుద్ధి లేకుండా. ఏ సునాములో పో సైతానా. వింటాడో వినడో, వింటానో చెప్పేది ఆయనరా. నువ్వేవుడిరా? ఎవడు అసలు? వాడు నీ చెవులో వేస్తుంటాడు, నీ లోపల నుంచి ఆ మాటలు వినపడుతుంటాయి. అప్పుడు నువ్వు చెప్పాలా, నన్ను ఒప్పుకున్నాడో, తిట్టాడో, కొడతాడో, ఏం చేస్తాడో ఆయన. నేను పోయి ఆయన కృపను వేడుకుంటా. నాకు అర్హత లేదు, కృప చూపమంట. నాకు యోగ్యత లేదు, కనికరం చూపమంట. కృప చూపువాడు, కనికరించువాడు. కృపను వేడు వారిలో సంతసించువాడని నేను వెళ్ళి నా బలహీనతను ఒప్పుకొని ఆయన కృపను వేడుకుంటే, కృప చూపుటలో శ్రీమంతుడు ఆయన. ఎదుటోళ్ళు కనికరం వేడుకుంటే మనం కనికరం చూపటంలో పేనాశలం, పిసినుగొట్టలం. కొంచెం సాయం చేయండి సార్, కనికరించండి సార్ అంటే ఏది కనికరించి బాబా అంటాం. అవునా? కొంచెం కృప చూపండి అయ్యా, కనికరించండి అయ్యా, దయ చూపండి. ఏం దయ బలే. కానీ ఆయన శ్రీమంతుడు. మనం కొందరికే చూపడానికి కృప ఉంటుంది మన దగ్గర, కొందరికే కనికరం ఉంటుంది, కొందరికే దయ చూపడానికి ఉంటుంది. మన దగ్గర సమృద్ధి ఉండదు. ఉంటే ఇంకేం మన ఆయన పిల్లలం అవుతాం. అలా కావాలని చెబుతున్నాడు ఆయన కూడా. నేను నీ ఎడల కృప చూపినట్లు నీవు కూడా ఇతరుల ఎడల కృప, దయ, కనికరము చూపు. అందుకే పాడుకున్నాం, కృప చూపుటలో. మనందరికీ జీవితకాలానికి సరిపోయినంత కృప ఉంది ఆయన దగ్గర. తరతరములకు ఆరాధ్యుడా, శాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా, ఆరాధనా స్తుతి. దేవునికి స్తోత్రం. అపవాదిని ఎదిరించడానికి, మనల్ని కృంగదీయకుండా వాడిని లొంగదీయడానికి దేవుని కృపయే మనకు ఆధారం. అలాగే వాడు తప్పుడు బోధల్లోనికి మనల్ని తీసుకెళ్లకుండా, వాక్యాన్ని వక్రీకరించి మనల్ని పాడు చేయకుండా. సైతానుగాడు వాక్యమే చూపిస్తాడు మనకి, కానీ వాక్యాన్ని వంకర తిప్పి చూపిస్తాడు మనకి. వాక్యమే చూపిస్తాడు కానీ అదే వాక్యం చూపించి పాపం చేయడానికి మనం ధైర్యం తెచ్చుకునేటట్టు చేస్తాడు వాడు. వాక్యాన్ని చూపించి, ఇగో ప్రతిదానికి నీతి 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 అంటే ఎట్లా? వాక్యం ఏం చెబుతుంది? నీతిమంతుడు లేడు, పెద్దగా చెప్పాలి, అయిపోయింది. నీతిమంతుడు లేడు అని ఉందా లేదా? లేడని చెప్పినా ఇంకా మళ్ళీ నీతో అని కొట్టుకుంటాం. ఎవరా ఏం చేసినా పర్వాలా, కానీ
ఏ భేదం లేదు ఇందులో. పాస్టర్లు, విశ్వాసులు, పరిచారకులు అనే భేదమే లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఉంది కదా. నీతిమంతుడు లేడు అన్నదానిలో పాస్టర్లు, విశ్వాసులు, సేవకులు, సేవకురాళ్ళు, ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లలు, పెద్దోళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి లేదని దేవుని వాక్యమే చెబుతుంటే ఇంకా మళ్ళీ నీతో ఏడొచ్చిద్దిరా నీతి. శరీరం పాపం అయితే ఏం కాదులే, కానీ ఎప్పుడున్నా సరే ఏం కాదు. దేన్ని చూపించాడు? అర్థమైందా? కొంతమంది ధైర్యం తెచ్చుకుంటారు కదా ఇట్లాంటి మాటలను బట్టి తెగించడానికి. వాడు మోసం అది. కానీ మనల్ని ఎందుకు పిలిచాడండి? కృప ఉంది కదా, దేవుడి దయ ఉంది కదా అని నీతి మాలిన పనులకు పిలిచాడా, నీతిమంతులుగా ఉండడానికి పిలిచాడా? పరిశుద్ధతలోకి పిలిచాడు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడా? లేకపోతే ఇప్పటిదాకా పాపం భయపడతా పాపాలు చేసుకున్నారయ్యా, ఇక ఏ భయం లేకుండా చేసుకుంటారా, నేను ఉన్నాలేయ్యా, ఏం కాదురా, అస్సలు భయపడొద్దమ్మా చేసే, అందుకు పిలిచాడా? ఎందుకు పిలిచాడు మరి? కానీ ఈడంటాడు నీతిమంతులు ఒక్కళ్ళే నువ్వు చేయరా అంటాడు. ఇప్పుడు ఈ నేయాలంటే ఏంది? వాక్యమే ఖడ్గం.